ఈ కూడికను ప్రార్థన కూడికి బదులుగా వాక్య కూడికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్న ఇప్పుడు వాక్యం చెప్పి మళ్ళా రాత్రి ప్రయాణం చేస్తారు. అన్న కోసం ప్రార్థన చేయండి. అన్న మనకు పరిచయమైన వారే, ఎన్నో మార్లు రాజుపాలెం వచ్చి మనకు వాక్య సహాయం చేసిన వారు. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంత్రం చేరి వచ్చిన అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలు అన్న ప్రకటించినట్టుగా మరి స్తుతి కూడికకు వచ్చి మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, స్థానిక సంఘ ప్రియులకు వారి ఆహ్వానాన్ని బట్టి మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఉదయకాలం 127వ కీర్తనలో నుండి కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను మనము వినగలిగాం. మంచిది. ఈ రాత్రి క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు మార్చి మనం చదువుకుందామండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చేయలేరు. మహిమ కలిగిన దేవా, గనుడమైన రక్షకుడా, ఈ రాత్రి మేము చదువుకున్న లేఖన భాగం మా వినికిడిలో దీవించండి. చేరి వచ్చిన నీ పిల్లలకు సంతృప్తిని, సంతోషాన్ని, ఆత్మీయ వృద్ధిని, మంచి ఫలమును మీరు అందించుమని మీ చేతికి సువార్తల్లో యోహాను సువార్త గంభీరమైనది. ఎందుకంటే దాని ప్రారంభం కూడా చాలా గంభీరంగా ఉంటుంది. మొదటి అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వశయించాను. వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆదియందు వాక్యముండెను, వాక్యముతో ప్రారంభమయ్యే గ్రంథం యోహాను సువార్త. దేవుని వాక్యం దేవుని హృదయము నుండి మానవుని హృదయానికి ఇవ్వబడిన ప్రత్యక్షత. సూర్యుడు ప్రకాశిస్తున్నాడని మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు క్రొవ్వొత్తి వెలిగించి మనము సూర్యుడిని చూపడం అనేది అపహాస్యం. ఎందుకంటే బైబిల్ దేవుని వాక్యమని మనకు రుజువు అవసరం లేదు. ఒకవేళ దేవుని వాక్యము, బైబిల్ దేవుని వాక్యము అని రుజువు చేయడానికి ప్రయత్నిస్తే మిట్ట మధ్యాహ్నము క్రొవ్వొత్తి వెలిగించి సూర్యుని చూపించే వెర్రితనమే అవుతుంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడని తెలియడానికి
సూర్యుని వైపు చూస్తే మనకు తెలిసిపోతుంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఒకవేళ సూర్యుని వైపు చూచి కూడా ప్రకాశించడం లేదు అని ఎవరైనా అంటే వారు అంధులుగా గ్రుడ్డివారుగా ఉన్నారు, అంతే. అలాగే బైబిల్ దేవుని వాక్యము కాదు అని ఎవరైనా చెబితే వారు అంధులు, ఆత్మీయత లేని గుడ్డి వారు. గనుక బైబిల్ దేవుని వాక్యము అనే సత్యాన్ని మనము దృఢపరచుకోవాలి. ఇది ఒక అద్భుతమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని మనం పిలుస్తాం. ఇది ఒక గొప్ప ధననిధి, ఆహ్లాదాన్ని ఇచ్చే ఒక ప్రశాంతమైన నది, నీటి కాలువ, పారే నీటి కాలువ. ఇది ఒక మహిమకరమైన పరదైస్ లాంటిది. ఇందులో నిన్ను నన్ను నిర్దేశించే దైవికమైన వెలుగుంది. నీ ఆత్మీయ ఆకలిని తీర్చే శక్తి కలిగిన పదార్థం ఉంది. నీ నిరాశ నిస్పృహల్లో నిన్ను ధైర్యపరచే ఆదరణ వాక్కులు గ్రంథములో ఉన్నాయి. ఇది ఒక యాత్రికుని నడిపించే మార్గదర్శి, ఒక ప్రయాణికుని చేతిలో కర్ర లాంటిది, పైలట్ చేతిలో కంపాస్, ఒక సైనికుని చేతిలో వీరఖడ్గం. ఇది నావికుని దిశ తెలిపి మార్చే దిక్సూచి, దిద్దుకునేవాడికి చేతి అద్దం. ఇది క్రైస్తవునికి విడుదల ప్రకటించే ఒక విమోచన పత్రం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. ప్రియులారా, బైబిల్ దాని యొక్క విలువ తెలియని వారు చాలా రకాలుగా మాట్లాడవచ్చు, కానీ బైబిల్ దేవుని వాక్యమని మనము యథార్థంగా నమ్మి విశ్వసించినప్పుడు దాని ద్వారా చాలా దీవెనలను మనము పొందవచ్చు. ఇందులో ఉన్న సిద్ధాంతాలు చాలా పవిత్రమైనవి, ఇందులోని నిబంధనలు చాలా నిర్మలమైనవి, ఇందులో రాయబడిన చరిత్ర చాలా వాస్తవమైనది, ఇందులోని నిర్ణయాలు మార్పులేనివి, వాగ్దానాలు అన్ని నెరవేరేవి. ప్రియులారా, గనుక దేవుని వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు మనము చాలా మర్యాదగా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగించడం అంత సులభమైందేం కాదు. బాలాకు బిలామును శపించమని చెప్పాడు ఇశ్రాయేలీయులను. అంత సులభమైన సంగతి ఏం కాదు. కావాలంటే చూడండి, ఒక మాట, సంఖ్యాకాండం, మన ప్రసంగ పీఠిక కోసమై నేను కొద్దిగా ఈ విషయాలు చెప్తున్నాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం. బాలాకు బిలామును దగ్గరికి మనుషుల్ని పంపాడు చాలా దఫాలుగా. దేవుడు బిలాముకు సెలవీయలేదు. అయినా చిట్ట చివరికి ఆయన చేరి వచ్చాడు. చేరి వచ్చినప్పుడు బాలాకు అన్నాడు, చూడండి 37వ వచనములో, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని కదా, నా యొద్దకు నీ వేళ రాకపోతివి. నిన్ను గణపరచ సమర్థుడను. ఎవరైనా దైవ సేవకుల్ని పిలిపిస్తారు అంటే వాళ్ళు ఏదో చెవులో ఊదితే ఇక్కడ ఒక బోధకుడు చెప్పడం లేదు. చాలామందికి ఇలాంటివి చాలా ఉంటాయి. అందుకే ఈ సందర్భాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి, ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదను. 23:8 కూడా చెప్పాడు, ఏమని శపించగలను? దేవుడు శపింపదు లేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. శపించడానికి నాకేం అధికారం ఉంది?
దూషించడానికి నాకేం అధికారం ఉంది? దేవుడు సెలవు లేకుండా ఏదైనా చెప్పడానికి, పలకడానికి నాకేమైనా అధికారము కలదా? నాకు శక్తి కలదా? దేవుడు పలికించు మాటనే నేను చెప్పాలి, కానీ మరొకటి చెప్పడానికి నాకేం శక్తి ఉంది? నాకేం అధికారం ఉంది? ప్రియులారా, బోధకులు, శ్రోతలు అంటే వినేవారని, విశ్వాసులు, సభికులు తెలుసుకోవలసిన విషయం ఇది. దేవుడు సెలవియ్యనిది చెప్పడానికి బోధకులకి ఏమైనా అధికారం ఉందా? వారికి ఆ శక్తి కలదా? వారు చెప్పగలరా? ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ప్రసంగించడం అనేది ఒక ప్రశంసించవలసిన భాగ్యమే కానీ భయంకరమైన బాధ్యత. దేవునితో చేసే నిత్యత్వపు వ్యాపారం ఇది. ఒక భక్తుడు అన్నాడు, ప్రతి ప్రసంగ వేదిక ఒక జాలరి దోనె. ఆ దోనెలో నుండి వలలు విసరాలి కదా. ప్రసంగించడం అంటే వలలు విసిరే సమయం ఇది. ఒక కర్షకుడు పొలానికి వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళి విత్తనాలు చల్లే ప్రశస్తమైన సమయం, విలువైన సమయం. దేవునితో చేసే నిత్యత్వపు వ్యాపారం కాబట్టి వలలు విసిరే సమయం. ప్రతి ప్రసంగ వేదిక ఒక జాలని దోనె. వజ్రాలను సానబెట్టి పొదిగే పని. ఇది చాలా నైపుణ్యంతో జరిగే పని. కాబట్టి విచ్చలవిడిగా రావడం, కూర్చోవడం, ఏదో వినడం, వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరగకూడదు. సింహాలకు బోనులంటే అంత ఇష్టం ఉండదు. అలాగే వినే శ్రోతలకు కథలంటే ఇష్టం, ఉపమానాలంటే ఇష్టం. పిట్ట కథలు వినడానికి చెవులు కోసుకుంటారు, ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటారు. కానీ దేవుని హెచ్చరికలు, దేవుని శిక్షార్థమైన గద్దింపులు ఇష్టముండవు. ప్రియులారా, కొన్నిసార్లు మనలను మనం వాక్యము ద్వారా విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. ఆలోచన చేయండి. సిద్ధాంతాలంటే ఇష్టం ఉండదు, కొన్ని మర్మాలంటే ఇష్టం ఉండదు, హెచ్చరికలంటే ఇష్టం ఉండదు, గద్దింపులంటే ఇష్టం ఉండదు, సింహానికి బోనులంటే ఇష్టం ఉండదు. అలాంటి వైఖరే చాలామందికి నేడు సంఘాల్లో. వాక్య సత్యాలు, సూత్రాలు, నియమాలు, పద్ధతులు, షరతులు ఇలాంటి వాటికి లోబడరు, జూలు విదిలిస్తారు. గనుక నేర్చుకునే మనసుంటే ప్రతి విమర్శనికి మంచి ఉపాధ్యాయుడు. విమర్శకుని శత్రువుగా చేసుకుంటే నీకే చాలా నష్టం. ఒక విమర్శకుణ్ణి నువ్వు మిత్రునిగా చేసుకుంటే ఇద్దరికీ లాభం. పిల్లరా, చెప్పిన వారికి లాభం, విన్నవారికి కూడా లాభం. కాబట్టి ప్రతి వేదికను, ప్రతి కూడికను ఒక జాలరి దోనెగా, వజ్రాలను మెరుగుపెట్టి పొదిగే సమయంగా, విత్తనాలు భారముతో కన్నీటితో విత్తే విత్తనాల ఉపమానంగా మీరందరూ భావించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించే సమయం చాలా ప్రశస్తమైన సమయం. ఆలోచన చేయండి. కనుక యోహాను సువార్త 15వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. యోహాను సువార్త వాక్యముతో ప్రారంభించబడింది. అందుకు నేను ఈ విషయాలు చెప్పగలిగాను కదా. దేవుని వాక్యం, దేవుని వాక్య సూత్రాలు అవి ఎంత విలువైనవో, ఎంత ప్రశస్తమైనవో. కాబట్టి నేర్చుకోవడానికి, అభ్యసించడానికి మన హృదయాలను మనము వంచాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావల్లిని,
నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు మేడ మీద ఆ కార్యక్రమాన్ని ముగించి మేడ గది దిగి ఆ పస్కా పండుగ రోజు ఆ పున్నమి వెలుతురులో ఆయన కెద్రోను వాగు దాటి గెస్సెమనే వనానికి వెళ్ళిపోవాలి. ఒకవైపున చీకటి నిజమే, అవి పస్కా పండుగ రోజులు గనక పున్నమి రోజు పస్కా పండుగ జరుగుతుంది. ఆ పున్నమి వెలుతురులో ఆయన కెద్రోను వాగు దాటడానికి దేవాలయాన్ని చుట్టుకొని వెళ్ళాలి. ఆ దేవాలయాన్ని చుట్టుకొని వెళుతుండగా మేడగదిలో చాలా సంగతులు శిష్యులతో మాట్లాడాడు. కానీ ఆ పున్నమి వెలుతురులో ఆయన దేవాలయపు ఆవరణాల్ని ఆ మందిర త్రోవలో వెళుతుండగా దేవుని మందిర గడప పైన చెక్కబడిన ఒక ద్రాక్షావల్లి, ఫలములతో నిండిన ద్రాక్షావల్లి ఆ దేవాలయపు ద్వారానికి చెక్కబడి ఉంది. దాన్ని చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు హృదయములో పరవశం. ఆ పరవశముతో తన శిష్యుల ఎదుట ఆయన చెప్పిన సంగతులు అని చాలామంది వేదాంత పండితులు చెబుతున్నారు. ఆ దేవాలయ ద్వారము మీద చెక్కబడిన ద్రాక్షావల్లి, ఆ ద్రాక్ష ఫలాలు, ఆ గుత్తులు గుత్తులుగా ఉన్న ఫలాలు చూచి శిష్యులకు, తన ఆంతరంగిక శిష్యులకు ఆయన బోధించిన బోధ, చెప్పిన సందేశం ఈ మాటలు. ఏమన్నాడు చెప్పండి? నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. యోహాను సువార్తల్లో మీరు బాగా ఆలోచిస్తే నిజమైనవి చాలా చెప్పాడు. నిజము అనే మాట ఎక్కువగా వ్రాయబడిన మాట ఏంటంటే, ఎక్కువగా వ్రాయబడింది యోహాను సువార్తల్లో నిజము. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఇక్కడ అన్నాడు. నేను నిజమైన దేవుడను పత్రికల్లో కూడా చెప్పాడు. నేను నిజమైన దేవుడను, నిత్య యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, నిజమైన దేవుడు, నిత్య జీవం. 4వ అధ్యాయం యోహాను సువార్తలో కదా వాళ్ళు ఏమన్నారు సమరయ ప్రజలు? ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజముగా లోకరక్షకుడు. మా మట్టుకు మేము విని ఈ మాటలు చెప్తున్నాం. మా మట్టుకు మేము విని, సెకండ్ హ్యాండెడ్ ఇన్ఫర్మేషన్ కాదది. వాళ్ళ మట్టుకు వాళ్ళు విని ఆ మాట చెప్పారు. ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజమైన దేవుడు, నిజమైన లోకరక్షకుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో నేను నిజమైన వెలుగును. కదా, ఆయన లోకమునకు వెలుగు నిజమే, అదే సమయంలో ఆయన నిజమైన వెలుగు. ఆయన నిజమైన వెలుగు. ఈ లోకము తన చీకటి మందముతో ఆ వెలుగును కప్పేయాలని, ఆ వెలుగును త్రోసేయాలని చాలా ప్రయత్నాలు చేసింది. మానవుని గుండె గోళములో గూడు కట్టుకున్న గాఢాంధకారమైన చీకటి, యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలిగించి ఉండగా, ఆ పాపమనే దట్టమైన అంధకారం మూగి ఉండగా ఈ నిజమైన వెలుగును మొత్తేయాలని పిల్లరా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఈ వెలుగు ప్రకాశించింది. వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉండెను. మనము పూర్వము చీకటై ఉంటిమి, కానీ నిజమైన వెలుగైనటువంటి యేసుక్రీస్తును గ్రహింపక ఉంటిమి. చీకట్లోనే ఉంటిమి, అంధకారంలోనే ఉంటిమి, తచ్చాడుతూ ఉంటిమి. ఆయన నిజమైన దేవుడని, నిజమైన వెలుగని, నిజ రక్షకుడని ఎరుగక ఇంకా చీకట్లోనే ఉంటిమి. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించి ఉండగా,
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. చిమ్మ చీకట్ల హృదయములో వెలుగుగా నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ప్రసరించాడు. ప్రియులారా, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. నిత్య జీవాన్ని పొందాం. నిజ రక్షకుణ్ణి చేరాం. నిజమైన దైవం మనము పొందాం. కాబట్టి ఆయన నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. నేను నిజమైన ఆహారం కదా, నేను నిజమైన ఆహారం, నేను నిజమైన ఆహారం అని చెప్పాడు. చాలామంది ప్రవక్తలు వచ్చారు, కానీ 6వ అధ్యాయం యోహాను సువార్త 14లో నేను నిజమైన ప్రవక్తను, నేను నిజమైన ప్రవక్త, నేను నిజమైన ఆహారం, నేను నిజమైన వెలుగు, నేను నిజమైన దేవుడను, నేను నిజముగా లోక రక్షకుడను. నిజమైన సంగతులు, వాస్తవమైన సంగతులు, నిశ్చయమైన సంగతులు యోహాను సువార్తల్లో వ్రాయబడింది పుష్కలంగా. అదే సందర్భంగా ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట కదా, నేను అనే మాట కూడా యోహాను సువార్తలో ఎక్కువగా ఉంటుంది. నేను కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. పరలోకపు దేవుడు తండ్రిగా వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగెలు మీరు అన్నాడు శిష్యులను ఉద్దేశించి. నమ్మిన ఆయన పిల్లలను, శిష్యులను ఉద్దేశించి 5వ వచనంలో చెప్పాడు కదా, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. తీగెలు మీరు. తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగెలు మీరు అనే మాట చూస్తున్నాం. ద్రాక్షావల్లిని గురించి ప్రభు పలికిన మాటలు ఎంత వాస్తవమైనవో ఈ భాగంలో మనము చూడగలం. ప్రియులారా, మొట్టమొదటిగా అక్కడ వ్రాయబడిన మాటల్లో మనం గమనిస్తే, ద్రాక్షావల్లి అనేది తప్పకుండా ఫలించేదై ఉండాలి. చాలా చెట్లు ఉన్నాయి సృష్టిలో. ఆ మిగిలిన చెట్లు ఫలించినా ఫలించకపోయినా ఏదో ఒక రకంగా, విధంగా అవి ఉపయోగపడతాయి. కలపగా కొన్ని, వంట చెరుగ్గా కొన్ని, పశువులకు మేతగా కొన్ని, గృహోపకరణాలకు కొన్ని, దూలాలకు కొన్ని, స్తంభాలకు కొన్ని, ఏదో ఒక రీతిగా ఉపయోగపడే చెట్లు చాలా ఉన్నాయి. కానీ ద్రాక్షావల్లి, ఆ ద్రాక్షావల్లికి తీగలు మనం అన్నప్పుడు తప్పకుండా ఫలించాలి. ద్రాక్షావల్లి, ఆ ద్రాక్షావల్లికి అనుసంధానమైన నిలిచి ఉన్న తీగలం అన్నప్పుడు తప్పకుండా మనం ఫలించాలి. మరొక ఆప్షన్ లేదు. తప్పకుండా ఫలించవలసిందే. యేసుక్రీస్తు ప్రభును నమ్మావు, ఆయన ద్రాక్షవల్లిగా ఉన్నాడు, నువ్వు ఆయనలో నిలిచి తీగగా ఉన్నావు. అలాంటి క్రైస్తవుడు కానీ, విశ్వాసి కానీ తప్పకుండా ఫలించాలి. ఫలించకపోతే ప్రయోజనమే లేదు. వేరే చెట్లు ఫలించకపోతే పశువులకు మేతగానో, కలపగానో, వేరే రకంగానో అవి ఉపయోగపడవచ్చు. కానీ ద్రాక్షవల్లి తీగలు అన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం ఫలించాలి. ప్రియులారా, ఫలించకపోతే నిష్ప్రయోజకులమే, నిష్ఫలులమవుతాం, నిష్ప్రయోజకులమైపోతాం. తప్పకుండా ఫలించేవారుగా మనం ఉండాలి. చూడండి, ఒక మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం
13వ అధ్యాయం 18వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో నుండి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతర పడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము ధనమోహము ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఆ మాట కోసం మనం చదివాం. వాడు నిష్ఫలుడవుతాడు. ద్రాక్షవల్లి అన్నప్పుడు తప్పకుండా ఫలించాల్సిందే. క్రైస్తవుడు అన్నప్పుడు, విశ్వాసి అన్నప్పుడు, నువ్వు దేవుని బిడ్డవు అన్నప్పుడు నువ్వు తప్పకుండా ఫలించవలసిందే. ఇదిగా ఉపమాన భావం వినండి. 13వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు తన ఇంటిని విడిచిపెట్టి, ఒక రకంగా ఇశ్రాయేలు అనే ఇంటినే విడిచిపెట్టి అన్యులు నివసిస్తున్నటువంటి సముద్ర జలాల దగ్గరకు వెళ్ళి ఆయన కూర్చొని ఉండగా అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దోణి ఎక్కి వారికి ప్రకటిస్తున్నాడు, ఇదిగో విత్తువాడు విత్తనములు చేతపట్టుకొని విత్తడానికి బయలు వెళ్ళాడు. 13వ అధ్యాయంలో మనం తిప్పితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. 3వ వచనంలో వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. 4 రకాల నేలలు చెప్పాడు, 4 రకాల భాగాలు చెప్పాడు. ఒక భాగం ఏంటి? విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడ్డాయి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తుండగా, అందిస్తుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి అన్నాడు. ఎవరు ఈ త్రోవ ప్రక్కన ఉండేవారు? ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఎవరు? వారు దేవుని వాక్యాన్ని వింటారు కానీ ఏం జరుగుతుంది? పక్షులు వాటిని ఎత్తుకొని పోవు. చుమించుగా వారానికి ఒకరు, 15 రోజులకు ఒకరు ఇక్కడికి వచ్చి సందేశకులు, ఉపదేశకులు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు, మంచిదే. మరి ఆ విత్తనాలు ఉన్నాయా లేకపోతే పక్షులు ఎత్తుకెళ్ళాయా? చిరంజీవి గారు ఏం చెప్పారు? సుబ్బారావు గారు ఏం చెప్పారు? చెప్పగలుగుతారా? చెప్పలేదంటే అర్థమేంటి? ఉష్కాకి. ఉష్కాకి అంటే అర్థమైంది, చిన్నపిల్లల చేతులు ఏదో తీసుకొని ఉష్కాకి అంటారు, అంటే కాకి ఎత్తుకుపోయింది. చాలామంది విశ్వాసుల్లో దేవుని వాక్యము నిలిచి ఉండడం లేదు. ఎత్తుకొని పోయే పక్షులేవో ఉన్నాయి. ఏ కాకి ఎత్తుకొని పోయిందో, ఏ పక్షి ఎత్తుకొని పోయిందో విన్న సందేశాలు ఎందుకు నిలవడం లేదు? నీ మదిలో మెదలడం లేదు? అవి ఫల రూపంలోనికి రావడం లేదు? విన్న సందేశాలను, విన్న సంగతులను, విన్న సత్యాలను ఎత్తుకొని పోయే పక్షులేవి? అది విన్న సంగతే అంటారు కదా పోయేటప్పుడు. ఇప్పుడు వాక్యమంతా విన్న సంగతే అనేస్తే అయిపోయింది. ఆ విన్నదంతా ఏమైపోయింది అంటే ఆ పక్షి ఎత్తుకుపోయింది. ఎవరో ఆ పక్షి. మరి కొత్త సంగతులు ఏం లేవు ఇందులో అన్నారు అనుకు ఎవరైనా. ఏమైపోయింది? పక్షి ఎత్తుకొని పోయినట్టే. మాకు తెలియదా అన్నారు అనుకో, పక్షి ఎత్తుకొని పోయినట్టే. పిల్లరా, దేవుని వాక్యాన్ని వింటున్నాం, మంచిదే, కానీ ఫలిస్తున్నామా? ఫలభరితమైన జీవితం ఉందా? ఫలాలను అందిస్తున్నామా? సఫలంలో అవుతున్నామా లేకపోతే నిష్ఫలంలో అవుతున్నామా? దేవుని వాక్యాన్ని ఎత్తుకొని పోయే పక్షులేవి?
పక్షులు ఎత్తుకొని పోయాయి. రెండవది, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడాను. ఆసియా ఖండములో యెరూషలేం ప్రాంతంలో పైనేమో కొంత భాగం మన్ను ఉంటుంది, లోపల సున్నపు పొరలు ఉంటాయి, రాతి పొరలు. ఈ రాతి పొరలు విత్తనం పడింది కానీ మట్టి పైన పడింది, మొలిచింది, కానీ ఎదగడం లేదు. కారణం ఏంటి? కారణం ఏంటి? అక్కడ చెప్పాడు, పేజీ తిప్పితే వేరు లేనందున అన్నాడు, 21 కదా. వేరు లేనందున, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. అంతే, కొంతకాలము నిలుచును. వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తం శ్రమ అయినా హింస అయినా వచ్చినప్పుడు ఏమవుతుంది? అభ్యంతరపడును. వేరు లేనందున అన్నాడు కానీ వేరు లోపలికి పోనందున. వేరు లేనందున కాదు, వేరు ఉంది కానీ వేరు లోపలికి పోనందున. ఎందుకు పోలేదు? పైనేమో సున్నితమైన మన్ను ఉంది, లోపలేమో పొరలు ఉన్నాయి, సున్నపు పొరలు, గట్టి పొరలు. నాకంతా తెలుసనే పొర, నన్ను మించిన వాడు ఎవడనే పొర, ఇది నాకు కాదులే అనే పొర, అతిశయం అనే పొర, డంబం అనే పొర, రకరకాల పొరలు ఉన్నాయి. దేవుని వాక్యము వేరు తన్నకుండా ఆ పొరలు కదా. మొదటేమో పక్షులు అవి ఎత్తుకొని పోయాయి, అది దుష్టుని పని అని చెప్పాడు. సంఘంలో సాతాను దూతల్ని పెడతాడు పక్షుల్లాగా. ఎందుకు? నువ్వు విన్నదంతా ఏం కావాలి? వాడి ఉద్దేశంలో ఏం కావాలి? స్మాష్ కావాలి, ఉండకూడదు, శూన్యమైపోవాలి. పక్షులు ఎత్తుకొని పోయాయి. రెండవదిగా, మన్ను లేని రాతి నేలన పడ్డాయి పొరలు. అమ్మా, నువ్వు వేరు తన్నకపోవడానికి, ఎదిగి ఫలించలేకపోవడానికి, ఆత్మీయంగా వృద్ధిలోనికి రాకపోవడానికి కదా ఏ పొరలు అడ్డంగా ఉన్నాయి? ఆ కఠినమైన పొరలేవి. పైకేమో సున్నితంగా ఉన్నావు, పైకేమో మృదువుగా ఉన్నావు, కానీ లోపలేమో పొరలున్నాయి. కొంతమందికి స్వార్థం అనే పొర, కొంతమందికి కులం అనే పొర, కొంతమందికి ద్వేషం అనే పొర, రకరకాల పొరలు. పైనేమో మన్ను, లోపలేమో పొరలు. వేషధారులు, కపటులు. ఆలోచన చేయండి. ఒక సమయం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తారు. మూడవదిగా చూడండి, కొన్ని ముండ్ల పొదలు అన్నాడు కదా. ముండ్ల పొదలు ఏంటి? ముండ్ల పొదలు 22వ వచనంలో చెప్పాడు చూడండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు. ఇదంతా నేలలు కాదు, వ్యక్తులు. వాడు అన్నాడు కదా, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు. నేలలంటే నేలలు కాదు, వ్యక్తులే. ఆ కోవకు చెందిన వాళ్ళు, ఆ తరగతికి చెందిన వాళ్ళు. యేసుప్రభు 4 రకాల వ్యక్తుల్ని విభజించాడు. ప్రతి సంఘంలో ఈ 4 రకాల వ్యక్తులు ఉంటారు. మా సంఘంలో అట్లాంటి వాళ్ళు లేరు బ్రదర్ అనడానికి లేదు. పిల్లరా, ఈ 4 కోవలకు చెందిన వాళ్ళు ఉంటారు, ఒకరో అరో. ఇక్కడ గమనిస్తే చూడండి, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము, ధనమోహము ఆ వాక్యమును అణిచివేయును. ఇవేం చెప్పండి ఇప్పుడు? పక్షులు, కనబడని దాగి ఉన్న అంతరంగములో ఉన్న పొరలు కదా, పొదలు. ఇది బాగానే ఉంది, మన్ను బాగుంది, లోపలికి వేరు తన్నుతా ఉంది, నిజమే. కానీ పైకి కనబడే ఎదుగుదల లేదు, పైకి కనబడే ఎదుగుదల లేదు. ఎందుకు? దాన్ని అణిచే ఉన్నాయి.
కదా, అణిచే పొదలు, అణిచే పొద. ఏంటా పొదలు? ఐహిక విచారము, ధన మోసం కాదు, ధన మోహము. కొంతమందికి డబ్బు అంటే మోహం. డబ్బు జోబులో ఉండాలి, తల్లో కాదు. డబ్బు మన చేతిలో ఉండాలి, మనం దాని చేతిలోకి వెళ్ళకూడదు. ప్రియులారా, ఒకరి కలిమి విస్తరించడం అని జీవమునకు మూలము కాదు. ధనము శాశ్వతము కాదు. కిరీటము తరతరములు ఉంటుందా? నువ్వు డబ్బుకిచ్చే ప్రాధాన్యత ఏంటి? డబ్బు నకిలీ దేవుడు. డబ్బు దేవుని అవసరత లేకుండా చేస్తుంది. దేవుణ్ణి స్మరించకుండా, దేవుణ్ణి నువ్వు ఉపయోగించుకోకుండా చేసేది డబ్బు, నకిలీ దేవుడు. పిల్లరా, దేవుని అవసరత లేకుండా చేసేది డబ్బు. గనక ధన వ్యామోహం, దాని ప్రలోభం, దాని ప్రభావం, ఆ పొదలు ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి. డబ్బు సంపాదనలో పడితే, జీవన వ్యాపారంలో చిక్కుకుంటే నువ్వు ఎదగలేవు, నువ్వు ఫలించలేవు, వృద్ధి కనబడదు, ఆత్మీయంగా నువ్వు నిష్ఫలుడవు అవుతావు. డబ్బు సంపాదించడమే ప్రధానమా? ఒకడు డబ్బు సంపాదించడం ఎలా అని పుస్తకాన్ని రాశాడంటే, ఒకడు ఆత్రపడి కొని మొత్తం పేజీలన్నీ చదివేశాడంటే, మరలా ఉత్తరం రాశాడు. ఆ రోజుల్లో 15 పైసల కార్డు. డబ్బు సంపాదించడం ఎలా పుస్తకాన్ని రాశావు? అసలు ఫస్ట్ పబ్లిష్ అయినప్పుడు నేనే కొన్నాను, దాన్ని చదివాను. ఇన్ని నెలల సంవత్సరాలు అవుతుంది, నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఉత్తరము ఇస్తారో లేరని రిప్లై లెటర్ కూడా పెట్టేవాళ్ళు, ఫ్రమ్ అడ్రస్ రాసి. ఆ రోజుల్లో ఇంకా ఉంది కాబట్టి వాడు కూడా రాసి, రే పిచ్చోడా, డబ్బు సంపాదించడం ఎలా పుస్తకాన్ని రాసింది నీ కోసం కాదు, నా కోసం. నేను సంపాదించేశా. ఎందుకు? బుక్కులన్నీ ఏమైపోయాయి చెప్పండి? అమ్ముడైపోయాయి. నేను సంపాదించా. నేను సంపాదించా. నీకోసం కాదు నేను రాసింది, నా కోసం. ప్రియులారా, ఇలాంటి తెలివైన వాళ్ళు ఉంటారు. లోకంలో తెలివి ఎక్కువైపోతా ఉంది. డబ్బు సంపాదించడంలో చాలా మార్గాలు అనుకుంటున్నారు. సులభమైన పద్ధతులు పాటిస్తున్నారు యవనస్తులు. కష్టపడే ఉద్యోగం ఎవరు చేయరు. ఈజీ మనీ, ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి, ఈ వ్యాపారంలో, ఈ పోరాటంలో, ఈ ఉద్యోగంలో, అంటే డబ్బు సంపాదించే ఉద్యోగంలో పడితే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. డబ్బు అవసరమే కానీ అది ప్రధానం కాదు. ప్రియులారా, ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం కదా. నిష్ఫలుడవు అవుదువు. ఆ మాట కోసం రాశాము కదా. ఆ వాక్యమును అణిచివేయను. విన్న వాక్యాన్ని ఇవి అణిచివేస్తాయి. ఉపదేశం పనికి రాకుండా పోతుంది. పక్షులు ఎత్తుకుపోతాయి త్రోవ ప్రక్కన ఉంటే. పొరలున్నాయి, మన్ను లేకపోతే, రాతి పొరలు. కాబట్టి రాత్రి ఫలింపకుండా చేసే పక్షులేవో, ఆ కఠినమైన పొరలేవో, నిన్ను పైకి ఎదగకుండా, ఫలించకుండా అణిచివేసే పొదలేవో, ఎత్తుకొని పోయే పక్షులేవో, అడ్డగించే పొరలేవో
పైకి ఎదగకుండా బహిరంగంగా నిన్ను అణిచివేసే ఐహిక విచారాలేవో, ధనమోహమేదో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మంచిది. అయితే మంచి నేలను విత్తబడిన వాడు ఫలించాడు, 30 60 100 అన్నాడు కదా. ఎప్పుడైనా కానీ వృద్ధి ఎలా ఉంటుంది? వృద్ధి ఎలా ఉంటుంది? ఆర్థికమైన వృద్ధి ఎట్లుంటుందంటే 100 60 30 ఈ విధంగా ఉంటుంది. అయితే ఆత్మీయమైన వృద్ధి ఎట్లుంటుంది? 30 60 100. అది క్రమం, అది క్రమం. ప్రియులారా, ద్రాక్షవల్లి అన్నప్పుడు, తీగలు అన్నప్పుడు మనము తప్పకుండా 4 రకాల లేదా 3 రకాల తీగలు చెప్పాడు చూడండి. మొదటి అధ్యాయంలో ఒక తీగ చెప్పాడు. ఏంటి తీగ? నాలో ఫలింపని ప్రతి తీగే అన్నాడు కదా. ద్రాక్షవల్లిలో ఎన్ని రకాల తీగలు ఉన్నాయి? ఫలింపని తీగలు ఉన్నాయి, ఫలించే తీగలు ఉన్నాయి, పనికిరాని తీగలు ఉన్నాయి, బయటికి పారవేసే, పోగు చేసి పారవేసే తీగలు ఉన్నాయి. ఈ 4 రకాల తీగలు ఉన్నాయి, 4 రకాల నేలలు ఉన్నాయి, ఇక్కడ 4 రకాల తీగలు ఉన్నాయి. తీగలంటే తీగలు కాదు, ద్రాక్ష అంటే ద్రాక్ష కాదు, పళ్ళు అంటే పళ్ళు కాదు. ఇవన్నీ ఏంటి అంటే యేసు ప్రభు అక్కడ ఉండే ఒక సంగతి చెప్పాడు చూడండి. 3వ వచనం చదవండి. ఆ మాట ఇది కదా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. కాబట్టి ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని ఉపదేశం, దైవ సందేశం. నేను మీతో చెప్పిన మాట, ఈ మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ద్రాక్షవల్లిలో తీగలు, మీరు ద్రాక్షవల్లికి అనుసంధానం చేయబడ్డారు. ద్రాక్షవల్లిలోనే తీగలు నిలిచి ఉండాలి, అది క్రమం. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఈ తీగలకు సారం ద్రాక్షవల్లిలో నుండి, ఈ తీగలకు మొగ్గ ద్రాక్షవల్లిలో నుండే, ఈ తీగలకు పువ్వు ద్రాక్షవల్లిలో నుండే, ఈ తీగలకు ఫలం ద్రాక్షవల్లిలో నుండే కదా. ఫలాల్లో మధురమైన రసం ద్రాక్ష వల్లిలో నుండే. క్రీస్తులో నుండే నీవు సారం, క్రీస్తులో నుండే నీ సాక్ష్యం, క్రీస్తులో నుండే నీ సారం, క్రీస్తులో నుండే నీ వృద్ధి, క్రీస్తులో నుండే నీ ఫలం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ రాత్రి ఆలోచించాల్సిన విషయం ఇది. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నేలకు వేరుగా మొక్క బ్రతుకుతుందా? నింగికి వేరుగా నక్షత్రాలు ఉంటాయా? నీటికి వేరుగా చేపలు బ్రతకగలవా? క్రీస్తుకు వేరుగా ఆయన శిష్యులైన మీరు, ఆయన పిల్లలైన మీరు, ఆయనకు వేరుగా మీరు ఉండగలరా? ఉండి సారం పొందగలరా? జీవం పొందగలరా? ఫలించగలరా? ఫలించలేరు. ఒకటి ఫలించే తీగ అని చెప్పాడు. ఫలించు ప్రతి తీగను ఆయన తీసివేయును అన్నాడు చూడండి. కింద 2వ వచనంలో పనికిరాని తీగలను తీసివేయును. తీసివేయడం అంటే దీన్ని ఏమంటారంటే హీబ్రూలో ఐరియో అంటారు. ఐరియో అంటే అది కనబడకుండా నేలన్న ఆనుకొని ఉంటుంది, అలా క్రింద ఆనుకొని ఉండేదాన్ని అలా పైకి లేపడాన్ని తీసివేయడం అంటారు. అంటే లిఫ్టప్. కొన్ని తీగలు కిందే ఉండిపోతాయి, అలాంటి తీగలు మరెక్కువగా ఫలించడం కోసమై ఆ తీగలను అలా పైకి లేపడం. పైకి లేపడం అంటే అర్థం ఏంటి? ఆ సూర్యరశ్మి, ఆ వెలుగు, ఆ కాంతి, ఆ కిరణాలు ఆ తీగ పైన పడాలి. ఇప్పుడు కూడికల్లో చేసే పని అదే. దైవ కాంతి, ఆయన వాక్య సందేశం, ఆ హెచ్చరికలు
కదా. ఆ సూర్య రశ్మి నీ మీద పడకుండా, ఆ నీతి సూర్యుని కిరణాలు నీ మీద పడకుండా ఎవరి కిందో నీవు దాగుతున్నావు? దేని కిందో నీవు దాగుతున్నావు? కొంతమంది మాకు శ్యాంబా బ్రదర్ తెలుసు, బాలగాంధీ గారు తెలుసు అని చెప్తా ఉంటారు. అసలు యేసు ప్రభు తెలుసా అని అడిగితే లేదు. ఇంకా వీళ్ళందరూ తెలుసు. ఎవరు తెలుసు? వీళ్ళందరి పేర్లు చెప్తారు. అంటే ఎక్కడ దాగి ఉన్నారు వీళ్ళు? ఎక్కడున్నారు చెప్పండి? కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళ కింద దాగి ఉంటారు. కొంతమంది వీళ్ళు కనబడరు, వీళ్ళు పైకి రారు. దేవుని వాక్యం వీరి మీద ఉండదు, ఆయన ప్రసన్నత కూడా ఉండదు. వీరు ఫలించలేరు, వీరు ఎదగలేరు, అసలు గ్రోత్ లేకుండా ఉండిపోతారు. కాబట్టి ఇలాంటి తీగలు ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని పైకి లేపడం ఐరియో అంటారు. ప్రాచీన ఇశ్రాయేలు ప్రాంతాల్లో ఈ ఐరియో అనే ఈ పద్ధతిని వారు పాటిస్తారు. నక్కి దాగి ఉన్న తీగలను పైకి లేపుతారు. వీళ్ళరా అలాంటి పరిచర్య కదా నేడు సంఘాల్లో జరగాలి. ఎవరెవరైతే దేవుని వాక్య తాకిడి లేకుండా ఉన్నారో, దేవుని వాక్యం పట్ల ఆసక్తి చూపకుండా ఉన్నారో, ఎవరి చాటునో దేని చాటునో దాగి ఉన్నారో, మరుగులో ఉన్నారో, అలాంటి వారికి మరికొంత కాంతి అవసరం. ఐరియో అనే మాట మనం చూస్తాం. పిల్లరా ఆలోచన చేయండి. తర్వాత ఇంకొక పరిచర్య కూడా చేస్తారు కదా, ట్రిమ్స్ క్లీన్ అంటే ట్రిమ్మింగ్ అంటే అర్థం ఏంటి? ఫలించని తీగ మరి ఎక్కువగా ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించున్నట్లు దాన్ని ఏం చేస్తారు? ట్రిమ్మింగ్ అంటే క్లీన్, ఫలించే తీగను శుభ్రపరచడం. అందులో ఏదైనా కుళ్ళిపోయిన భాగమో లేకపోతే ఇంకొకటో ఉంటే అక్కడికి కత్తిరించేస్తారు. కత్తిరించేయడం ద్వారా ఏమవుతుంది? అది శుభ్రపడుతుంది. మనము శుభ్రపడాలి. మనం ఏదో బోధకులు కావడానికి కాదు, ఉపదేశాలు గొప్ప స్పీకర్లు కావడానికి కాదు. నేను ఆయన వలే పాడాలి, ఈయన వలే వాక్యం చెప్పాలి అనుకుంటే పొరపాటు. దేవుని ఉపదేశాలన్నీ నీవు నేను పరిశుభ్రపడడానికి. ఒక ముసలామె చాలా సంవత్సరాలకు చర్చకు వస్తూ ఉంది. పాపం ఆయనకి ఎవరు చెప్పింది కూడా బుర్రలో ఎక్కడం లేదు, ఎక్కినా నిలబడడం లేదు. వచ్చి పాస్టర్ దగ్గర పదే మొత్తుకుంటా ఉంది ప్రతి ఆదివారం. మీరేమో చెప్తున్నారు స్వామి, మాకేమో ఇదే చెప్పేది. మా దగ్గర కూడా వచ్చి చెప్తుంటారు. కానీ ఆయన చాలా తెలివైన పాస్టర్. ఒక జల్లెడ పుట్ట ఉంటుంది కదా, దాన్ని ఇచ్చి కింద జల్లెడు ఉండే సంగతి ముసలామికి తెలియదు. పోయి ఆ కొళాయి దగ్గర నీళ్లు పట్టుకున్న తర్వాత చెప్తానని ఇంకా ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు. ఆమె చాలాసేపు తర్వాత వచ్చింది, అర్థమైంది ఆమెకి ఈ పాస్టర్ నన్ను కావాలని ఆ కొళాయి దగ్గర పంపించాడు ఈ గిన్నె ఇచ్చేని. వచ్చి గట్టి గరిసింది. నేనేం బుద్ధి లేని దాన్ని అనుకున్నావా అనింది. అమ్మా నీకు చాలా బుద్ధి ఉంది, నీకు ఇంకొంచెం బుద్ధి నేర్పడానికి నేను ఆ విషయం చెప్పాను. ఏం నీళ్ళు పట్టుకున్నావా అన్నాడు. ఎక్కడ నిలబడతాయి? అన్ని రంధ్రాల బుట్ట. నీ బుర్ర కూడా అంతే. ఏది? అన్ని రంధ్రాలే. ఎక్కడ నిలబడతాయి? అయితే ఒక మంచి పని జరిగింది నీకు తెలుసా అన్నాడు. ఏంటి అన్నాడు. చూడు బుట్ట ఎంత క్లీన్గా ఉందో. నీళ్లు నిలబడలేదు కానీ బుట్ట ఏమైంది? బుట్ట క్లీన్ అయింది. కొన్నిసార్లు ఆ బ్రదర్ చెప్పిన వాక్యాలన్నీ నువ్వు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, కానీ మనం ఏమవుతాం? శుభ్రమవుతాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. పరిశుద్ధత, పవిత్రత కదా. కత్తిరించడం ఏదో కాల్చడానికి కత్తిరిస్తే అది బాధాకరమే, కానీ ఫలించడం కోసమై కత్తిరిస్తే, ఎదగడం కోసమై కత్తిరిస్తే
మంచిదే కదా. కత్తిరింపులు మంచిది కదా, హెచ్చరికలు మంచివి కావా, శిక్షార్థమైన గద్దింపులు మంచివి కాదా, కొన్ని నువ్వు తొలగించుకోలేవా? కొంత బాధ అవుతుంది, దిద్దుకోలేవా? ఈ రాత్రి 4 రకాల తీగలు చెప్పాడు. అసలుగా ఫలించని తీగలు కొన్ని ఉన్నాయి, మనుష్యులు వాటిని పోగు చేసి కదా. క్రైస్తవుడు ఫలించాల్సిన రీతిగా ఫలించకపోతే లోకంలో మనుషులను నాడిపోసుకుంటారు కదా. నీ విషయాలన్నీ వారు పోగు చేస్తారు, నీ సాక్ష్యం వారికి తెలుస్తుంది. కాబట్టి నీవు ఫలించే క్రైస్తవుడుగా ఉంటే మంచిది, ఫలించే క్రైస్తవురాలుగా ఉంటే మంచిది. లేకపోతే మనుషులు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకేం తెలివి లేదనుకోవద్దు. నిన్ను గమనిస్తున్నారు, నీ జీవితాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వే ఒక నడిచే సువార్త. వారు చాలా తెలివైన వాళ్ళు. ఈ రోజుల్లో తెలివి లేనిది ఎవరికి? అడుక్కుని తినేవారికి కూడా తెలివి ఉండదు. గడప దగ్గర నిలబడి అమ్మ భిక్షం పెట్టు అన్నాడు. ఆమె లోపలికి పోయింది భిక్షం పెడదామని. పోతుండగానే నీ చెయ్యి చాలా పెద్దదమ్మా అన్నాడు. ఏమన్నాడు? నీ చెయ్యి చాలా పెద్దదమ్మా అన్నాడు. ఆమె ఉండేదంతా దేవుకొని వచ్చింది. ఎందుకు? మా సైడ్ దేవుకొని అంటారు, మీ సైడ్ ఏమంటారు? ఉండేదంతా లోడుకొని దేవుకొని అంటారు. తీసుకొచ్చింది ఎందుకు? ఏమన్నాడు వాడు? రేపు సామాన్యమైన మాట అన్నాడా? నీ చెయ్యి. అయితే ఒక సందేహం ఆమెకి వస్తూ నా చేతి సైజు వీడికి ఎలా తెలుసు? నా చేతి సైజు వీడికి ఎలా తెలుసు? సరే అట్లా పెడుతూ ఏమనుకోవద్దు, అయ్యా నా చేతి సైజు నీకు ఎలా తెలుసు? ఆ మాత్రం కనుక్కోలేనమ్మా, ఆ గోడ కొట్టిన పిడక చూసి చెప్పా. దేన్ని చూసి చెప్పాయంట? గోడ కొట్టిన పిడక. నువ్వే కదా కొట్టింది అని. నేనే, తెలిసిపోతుంది కదా. ఆ పిడకను చూసి చెప్పా నీ చేతి సైజు. అంటే ఎంత తెలివైనోడు చూడండి, ఎంత తెలివిగా ఉన్నారో మనుష్యులు. నువ్వు సరైన రీతిగా ఫలించకపోతే, జీవించకపోతే మనుష్యులు నిన్ను కూర్చున్న సంగతులన్నీ ఏం చేస్తారు? పోగు చేసుకుంటారు. మనుషులు మీ సత్క్రియలను చూచి లోపలికి రావాలి, కానీ సరిలేని నీ సాక్ష్యాన్ని చూచి, భక్తి లేని నీ జీవితాన్ని చూచి, విశ్వాసం లేని నీ జీవితాన్ని చూచి, నువ్వు క్రైస్తవుడిగా జీవించకపోతే నిన్ను చూచి వాళ్ళు నీ సంగతులు పోగు చేసుకుంటారు. లోపలికి ఎలా వస్తారు? కనుక ఒక రకంగా నీవు పనికి రాకుండా పోతావు, ప్రయోజనం లేకుండా పోతావు, మంచి సాక్ష్యాన్ని కోల్పోతావు. పిల్లరా, ఈ రాత్రి ద్రాక్షవల్లి తప్పకుండా ఫలించాల్సిందే, ఏ ఆప్షన్ లేదు. క్రైస్తవుడు విశ్వాసులం అని చెప్పుకునే మనం తప్పకుండా ఫలించాల్సిన వాళ్ళమే, వేరే ఆప్షనే మనకు. అసలు ఫలించడం అంటే ఏంటి? అందులో ఉన్న ఆత్మీయ ప్రాముఖ్యత ఏంటి? ఫలించడం అంటే ఏంటి? నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మనకు తెలిసిన భాగమే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అన్నాడు. ప్రియులారా, ఆత్మఫలం ఏమనగా అన్నాడు. అంటే ఒక రకంగా ఈ ఫలాలు విశ్వాసిలోని క్రీస్తు యొక్క వ్యక్తీకరణ. ఇది క్రీస్తు ఈ లోకములో జీవించిన జీవితానికి సరి అయిన వర్ణన. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించిన జీవితానికి వర్ణన,
ప్రేమ ఆయనదే, సంతోషం ఆయనదే, సమాధానం ఆయనదే, దీర్ఘశాంతం ఆయనదే, దయాళుత్వం ఆయనదే, మంచితనం ఆయనదే. ఈ ఆత్మఫలం అంతా ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో జీవించిన జీవితానికి వర్ణన, ఆయన వ్యక్తిత్వానికి వర్ణన, ఆయన స్వభావానికి వర్ణన. మరి నువ్వు ఫలించాలి అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఈ లోకములో చూపించాలి. ఈ ఫలాలు మనలో కనిపించినప్పుడు మనము క్రీస్తు సారూప్యములోనికి మనం ఎదుగుతున్నాం, మార్చబడుతున్నాం. క్రీస్తు స్వభావంలోనికి, క్రీస్తు సారూప్యములోనికి మనం ఎదుగుతున్నాం. ప్రభు నేడు లేడు, కానీ ఈ గుణలక్షణాల ద్వారా మనలో జీవిస్తున్నాడు. జీవించాలి. మనలో ఆయన ఈ విధంగా ప్రత్యక్షపరచబడాలి, ప్రకటించబడాలి. చాలాసార్లు మనం చేసే ప్రార్థన ఏమంటే, నీ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయి దేవా. నేనైనా నువ్వైనా అందరూ ఇదే ప్రార్థన చేసేది, నీ కొరకు జీవించడానికి సహాయం చేయి. కొంచెం ప్రార్థన మార్చాలా ఈ భాగాన్ని చదివినప్పుడు. ప్రభువా, నీవు నాలో జీవించు, నీ జీవితాన్ని నా ద్వారా జీవించు. ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ దయాళుత్వం, ఆ మంచితనం, ఆ విశ్వాసం కదా, వీటి ద్వారా నాలో బ్రతుకు. ఆ స్వభావం కదా నాలో నుండి ప్రత్యక్షపరచు. నీ కొరకు జీవించు కాదు, నాలో నీవు జీవించు. నువ్వు ఎలా జీవిస్తావో అలా నాలో జీవించు. చాలామంది ఫలించడం అంటే కృపావరాలు ప్రదర్శించడం అనుకుంటున్నారు, పొరపాటు. ఫలించడం అంటే పరిచర్య కాదు, పరిచర్య వేరు, కృపావరాలు వేరు, ఫలించుట వేరు. ఫలించడం వేరు. ఫలించడం అంటే కృపావరాలు ప్రదర్శించడం కాదు. బాగా వాక్యం చెప్పడం, బాగా ప్రార్థన చేయడం, బాగా పాటలు పాడడం, నమ్మని వాళ్ళు కూడా పాడుతున్నారు. రాత్రి పరిచర్య వేరు, కృపావరాల ప్రదర్శన వేరు, కానీ ఫలించడం అనేది వేరు. ఒకసారి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాము. అది చాలా సంయుక్తంగా ఉంటుంది. ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మానక మీరు సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యముల్లో మీరు సఫలులు. ప్రతి సత్కార్యంలో మీరు ఏం కావాలి? సఫలులు కావాలి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగానే అండర్లైన్ చేసుకోవాలి కదా. ఫలించడం అంటే అర్థం ఏంటి? ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. క్రీస్తుకు తగినట్టుగా, క్రీస్తు నడిచినట్టుగా, క్రీస్తు జీవించినట్టుగా, క్రీస్తు మాట్లాడినట్టుగా, క్రీస్తు సేవించినట్టుగా, క్రీస్తు ప్రార్థించినట్టుగా, క్రీస్తు ప్రకటించినట్టుగా, క్రీస్తు బోధించినట్టుగా, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను అనే మాట మనం చూస్తున్నాం. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. వరాల ప్రదర్శన కాదు ఇది, వరవడి కాదు, జ్వరబడి కాదు. ఇది మన నడవడికి సంబంధించింది. ఫలించడం అంటే క్రీస్తు వ్యక్తిత్వంతో ముడిపడి, ఆయన వాక్యముకు సరిపడి, దేవుని ఆత్మతో జతపడి బ్రతకడమే క్రీస్తు లాంటి క్రియలను మనము కనపరచడం. తోటి ప్రజలకు మేలు జరిగించే ఆ క్రియలు దేవునికి అంగీకారమైన ఫలాలుగా ఉంటాయి, ఇష్టమైన యాగంగా ఉంటాయి.
నమ్మని ఒకరు కూడా అనేక మంచి పనులు చేయొచ్చు, కానీ అవి క్రీస్తు నుండి వచ్చినవి కావు గనక అవి మురికి గుడ్డలు. ప్రియులారా, ఈ రాత్రి ఆలోచన చేయి. క్రీస్తును కలిగిన వ్యక్తి నుండి రావలసినవి సత్క్రియలు, మంచి కార్యాలు, ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి అనే సత్యాన్ని మనం ఈ రాత్రి గమనిద్దాం. ప్రియులారా, క్రీస్తు స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 కానీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో కానీ ఒక మాట ఉంటుంది. మీరు ఏమి చేసినాను మనుషులను సంతోషపెట్టడం కాక ప్రభువును సంతోషపెట్టునట్లు భోజనము చేసినా పానము చేసినా మీరేమి చేసినా క్రీస్తు కొరకు చేయండి, ఆయన మహిమ కొరకు చేయండి. మీరేం చేసినా ఒకసారి ఒక రైల్వే స్టేషన్లో నారింజ పళ్ళు అమ్మేవాడు ఒక పిల్లవాడు అమ్ముతుండగా ఒక ప్రయాణికుడు ఒక రైలును అందుకోబోయి ఆ బుట్టను తగిలి ఆ బుట్టలో ఉండే పళ్ళన్నీ ఆ ప్లాట్ఫామ్ పైన చెల్లాచెదరగా పడిపోయాయి. సరే, ఈ పిల్లవాడు తన బుట్టలో ఆ పళ్ళన్నీ ఏరుకుంటూ వస్తున్నాడు. తనకు తెలియకుండానే ఇంకొక ఆయన ఆ జారిపడిన పళ్ళన్నీ తన తెల్లని కర్చీప్తో తుడిచి ఆ బుట్టలో వేస్తున్నాడు. కొద్దిసేపటికి అర్థమైపోయింది, ఆ బుట్టలోకి ఇన్ని పళ్ళు శుభ్రంగా ఎలా వచ్చాయో, జారిపోయినవి. అబ్బాయి ఆయన వైపు చూస్తూ ఒక మాట అడిగాడు, నువ్వు క్రైస్తవుడివా అని అడిగాడు. ఎందుకు ఇలా అడిగావు? నేను క్రైస్తవుడినే, ఎందుకు ఇలా అడిగావు అని అడిగాడు. క్రైస్తవులు అయితేనే ఇలాంటి పనులు చేస్తారు, క్రైస్తవులు అయితేనే ఇలాంటి మంచి పనులు చేస్తారు. అంతో ఇంతో పట్టించుకునేది క్రైస్తవులే, ప్రేమించేది క్రైస్తవులే, క్రీస్తును చూపేది క్రైస్తవులే. నువ్వు క్రైస్తవుడవా? ఒకసారి వాళ్ళ నాన్నమ్మతో ఒక చిన్న బిడ్డ 6-7 ఏళ్ల అమ్మాయి ఒక పెద్ద చర్చికి వెళ్ళింది. ఆ రోజు అక్కడ వాక్య పరిచర్య చేసే పాస్టరు చాలా ఎత్తుంటాడు ఆయన, కానీ ఆ రోజు వేరే చోటుకి వెళ్ళాడు వాక్య పరిచర్య చేయడానికి. ఆ చర్చికి ఒక గెస్ట్ స్పీకర్ని పిలిచారు. ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. సరే, ఆయన నిలబడి వాక్యం చెప్తున్నాడు. వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ వందనాలు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట్లాడుకుంటాం? మార్కులు వేస్తాం కదా మనం. అందుకే ఈ మార్కులు వేసే పని పెట్టుకున్నారు కాబట్టి ఇంకా మనలో రిమార్కులు అట్లే ఉన్నాయి. ఆయన ఎట్టు చెప్పాడు, ఈయన ఎట్టు పడాడు, వాళ్ళు ఎట్టు చేశారు, అది కాదు. అట్లే ముసలమ్మ అడిగింది, ఏమే ఈరోజు మన పాస్టర్ లేడు, ఈయన ఎవరో కొత్త పాస్టర్ వచ్చాడు, వాక్యం ఎట్లా చెప్పాడు అని అడిగింది ఆ ముసలామి మనవరాన్ని. ఏమో నాన్నమ్మ, నాకు అవన్నీ తెలియవు, కానీ ఒకటైతే చెప్తా ఖచ్చితంగా. ఏంటో చెప్పు అని. మన పాస్టర్ నిలబడితే యేసు ప్రభు కనబడాడు. ఈయన ఎవరో కొత్త ఆయన, ఈరోజు నిలబడ్డాడు ఈయన, నాకు యేసు ప్రభు కనిపించాడు. అవునా అనింది. అవునా అంటే ఆశ్చర్యపోయేదేం లేదు. ఆ చర్చి వెనక యేసు ప్రభు ఫోటో ఉంది బ్యాక్ సైడ్. అంతా నోరెళ్ళ పెట్టుకొని చూడొద్దండి, యేసు ప్రభు ఫోటో ఉంది. ఈయన పొట్టాడు కాబట్టి ఏం కనబడింది అమ్మాయికి? ఏం కనబడింది? యేసు ప్రభు కనబడింది. వాళ్ళ పాస్టర్ పొడుగుంటాడు కాబట్టి ఫోటో కనిపించదు, అంతే. పిల్లరా, మామూలుగా తమాషా కోసం చెప్పబడిందే కానీ మనం నిలబడితే యేసు ప్రభు కనబడుతున్నాడు. మనం పాడితే, మనం ప్రకటిస్తే, మనం బోధిస్తే, మనం సేవిస్తే యేసు ప్రభును చూపిస్తున్నామా? ప్రభు కనబడుతున్నాడు. ప్రభు కనబడుతున్నాడా? చాలాసార్లు నేనే కనబడాలి, నేనే పాడాలి, నేనే కనబడాలి. మీ దగ్గర లేదు అలాంటి తత్వం, మంచిది. అలా ఉంటే అది సంఘమే కాదు. ఎవరు దంచితేనేమి, గింజలో నుండి ధాన్యం రావాలి, కానీ నువ్వే దంచాలనా? నువ్వే పాడాలనా? నువ్వే చేయాలనా?
పిల్లరా, ఈ రాత్రి ప్రభువును మనం చూపొద్దా? మనల్ని చూసిన వారు ప్రభువును చూస్తున్నారు మనలో. అలాంటి ఫలాలు కదా, క్రీస్తును చూపడమే మన ఫలం, ఆయన స్వభావమే మన ఫలం. గనక ఈ రాత్రి క్రీస్తు కొరకు, క్రీస్తులాగా ఆయన స్వభావాన్ని పుణికిపుచ్చుకొని నిజమైన క్రైస్తవుల్లా క్రీస్తును, ఆయన వ్యక్తిత్వాన్ని అనేకులకు చూపడానికి, అలాగూ ఆత్మీయంగా ఫలించడానికి ప్రభు తన కృపను మన పట్ల విస్తరింప చేయును గాక. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. మహిమగల దేవా, గనుడవైన రక్షకుడా, ఇంతవరకు